ఇప్పుడు నైట్ డిన్నర్కి టమాటా రైస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. టమాటాలు బాగా మంచి పండు ఉన్నాయని టమాటా రైస్లోకి టమాటాలు, ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం. బఠానీలు మంచిగా నానబెట్టాను నీళ్ళల్లో, కలర్ పోతుంది. చూడండి గ్రీన్ కలర్ ఎట్లా ఉన్నాయో, కడిగితే తెల్లగా అయిపోయినాయి. అంతా కలర్స్ వేస్తున్నారు బఠానీస్. ఆయిల్ వేసేసుకొని ఈ మసాలా దినుసులన్నీ వేసేసిన, షాజీరా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు అన్నీ వేసేసి వేయించేసి వేగిన తర్వాత చిల్లీ, ఇవి వేగిన తర్వాత మసాలా దినుసులు వేగి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం వేయించుకోవడానికి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు వేస్తాం. కరివేపాకు వేసిన ఆనియన్స్, వేసి వేయించేసుకొని అవి ఎర్రగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేస్తాం సన్నగా కట్ చేసి. టమాటాలు, బఠానీలు వేసేసాను. ఇవి బాగా ఫ్రై అయినాక బియ్యం పోసేస్తాను. ఆనియన్స్ చూడండి పొడుగు పొడుగు మంచిగా వేసి, కొంచెం గరం మసాలా వేస్తున్నా, కొంచెం ఒక స్పూన్ కారం వేసా, కారము, గరం మసాలా వేసి, అల్లం పేస్ట్ వేయలేదు ఇంట్లో, మసాలా దినుసులు వేసాం కదా బాగుంటుంది. మంచి మెత్తగా అయినాయి కదా, ఇక బియ్యం వేసేసి కారం, సాల్ట్, గరం మసాలా వేసేసి మంచిగా కలిపేసి బియ్యం వేసేసి, బియ్యం కొంచెం ఇట్లా ముక్కలతో పాటు వేయించేసి తర్వాత వాటర్ పోసామంటే బాగుంటుంది. ముందే వాటర్ పోస్తే బాగోదు. ముక్కలతో పాటు వేయించేసి మంచిగా కలిపేసి ఇప్పుడు వాటర్ పోసేసి, వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసేస్తాను. 2 విజిల్స్ వస్తే చాలు. టూ విజిల్స్ వస్తే సరిపోతుంది, మంచిగా మెత్తగా అవుతుంది. టమాటా రైస్ రెడీ అయిపోయింది, విజిల్ ఆరిపోయింది. చూడండి మంచిగా టేస్టీ టమాటా రైస్ రెడీ. ఎలా చేశారంటే ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియోలో ఎలా వేసాను మొత్తం ప్రాసెస్ పెట్టి మంచి టేస్టీగా ఉంది. టమాటా రైస్ విత్ ఆనియన్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో, చాలా టేస్టీగా ఉంది.